మనందరికీ తెలిసిందే. బ్రెయిన్ మన బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. ఏదైనా మనం మాట్లాడాలన్నా సరే, లేదా మన బాడీ మూవ్‌మెంట్స్, లింబ్ మూవ్‌మెంట్స్ వాలంటరీగా చేయాలన్నా సరే, కొన్ని రకాల సెన్సెస్ విజన్ గానీ, హియరింగ్ గానీ, టచ్, టేస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ బ్రెయిన్. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, మైక్రో లెవెల్‌లోని ఈ బ్రెయిన్ సక్రమంగా పనిచేయాలంటే కొన్ని రకాల కెమికల్ మెసేజెస్ అనేవి ఉంటాయి. సో, ఇవి ఏం చేస్తాయంటే, ఒక సెల్ నుంచి వేరే సెల్‌కి ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేస్తాయి. ఇవి లేకపోయినా సరే, వాటి లెవెల్ తగ్గినా సరే, మన ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక పర్సన్‌కి ఏదైనా మెసేజ్ అందాలంటే గనక పోస్ట్ మ్యాన్ అనేది కంపల్సరీ. సో, అలానే ఇక్కడ ఉన్న కెమికల్ మెసేజెస్ అయినా కొన్ని రకాల ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినే ఉంటారు. డోపమిన్ అని, లేదా సెరటోనిన్ అని, నారెపినెఫ్రిన్ అని. ఇవన్నీ కెమికల్ మెసేంజర్స్ అన్నమాట. ఇవి లేకుండా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వదు. సో, ఈ కెమికల్స్‌ని న్యూరో ట్రాన్స్‌మిటర్స్ అంటారు. సో, ఇందులో డోపమిన్ అనేది ఒక ప్లెజర్ హార్మోన్. ఈ కెమికల్ ఏం చేస్తుందంటే మన మూడ్‌ని స్టెబిలైజ్ చేయడంలో గానీ, మూవ్‌మెంట్‌ని కంట్రోల్ చేయడంలో గానీ, లేదా మోటివేషన్ మన ఇన్నర్ మోటివేషన్‌ని కంట్రోల్ చేయడంలో గానీ, అలానే లెర్నింగ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడంలో గానీ ఈ కెమికల్ అనేది ఉపయోగపడుతుంది. సో, అందుకే చూడండి పార్కిన్సన్ డిసీజ్ ఉన్న వాళ్ళలో హ్యాండ్ ట్రెమర్స్ ఉంటాయి. బ్యాలెన్స్‌గా ఇలా ప్లేస్ చేయలేరు. మైనర్ ట్రెమర్స్ గూడా ఉంటాయి. హెడ్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. హెడ్ ట్రిగ్గర్స్ ఉంటాయి. సో, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అలానే కాగ్నిటివ్ ఇంపైర్‌మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళకి మతిమరుపు ఉంటుంది. యాంగ్జైటీ, డిప్రెషన్, స్లీప్ డిజార్డర్స్ ఉంటాయి. వాళ్ళు చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు. స్లీప్ డిజార్డర్స్ ఉంటాయి. ఇన్సోమ్నియా ఉంటుంది. ఈ అన్ని సింప్టమ్స్ ఉంటూ ఉంటాయి. ఈ డోపమైన్ యొక్క లెవెల్స్ తగ్గడం వల్ల. సో, మనకి కంటికి కనిపించే ప్రపంచమే కాకుండా కనిపించని వేరే ప్రపంచం కూడా మన బాడీలోని ఒక కీ రోల్‌ని ప్లే చేస్తూ ఉంటుంది.